మన ఆయన కంప్లైంట్ చేయడం జరిగినది. ఆ కంప్లైంట్ యొక్క వివరాలు తేదీ 13/7/2022లో అంటే 13వ తారీఖు మన నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్లో ధర్మపురి అరవింద్ గారు ఎంపీ నిజామాబాద్ గారు ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగినది. ఆ ప్రెస్ మీట్లో మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారిని వారు కొన్ని మాటలు ఈజ్ థర్డ్ రేటెడ్ లయర్, నోటోరియస్ క్రిమినల్, ఈజ్ ఏ రోగ్ ఆఫ్ ఫస్ట్ గ్రేడ్ ఇలాంటివి కొన్ని పదజాలం యూజ్ చేయడం జరిగినది. ఆ పదజాలం మీద ఈ రవికుమార్ ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో వీరు మన హుడా కాలనీలో ఉంటారు. ఆయన 14వ తారీఖు రోజున ఆయన ఫ్రెండ్స్ కొంతమంది కూర్చొని ఆయన ఆఫీస్లో ఉన్నప్పుడు అది యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసి చూడగా అందులో ఈ విధమైనటువంటి మాటలు రావడం వలన వాళ్ళు చాలా ఉద్రేకానికి లోనైనట్టుగా చెప్పినారు. ఇలాంటివి మాటలు మాట్లాడడం వలన శాంతి భద్రతలు కూడా భంగం వాటిల్లుతుంది. వీరు వర్గాలు ఇందులో ఉన్నటువంటి కొంతమంది ఆయన వెంటనే చూసిన వాళ్ళు కూడా ఫోన్ చేసి ఇట్లా మేము ఈ విధంగా ఉద్రేకానికి లోనైనాం, ఏదైనా అవకాశం ఉండదని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళ కార్యకర్తలు కూడా ఫోన్ చేసి ఒక వర్గం ఇంకో వర్గం మీద దాడులు చేసే అవకాశాలు ఉంటాయి, శాంతి భద్రతలు భంగం కలిగించే విధంగా ఉంటుంది. మన ఎంపీ గారు ఉద్దేశపూర్వకంగా ఈ విధంగా చేసినారని చెప్పేసి మన రవికుమార్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగినది. ఆ కంప్లైంట్ మీద మేము కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని మేము 19వ తారీఖు నిన్న సాయంత్రం పూట కేసు రిజిస్టర్ చేయడం జరిగినది. 504, 505 క్లాస్ 1, క్లాస్ సి కింద ధర్మపురి అరవింద్ గారి మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగినది. దాన్ని మేము ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి మేము దాన్ని ప్రజెంట్ అది ఇన్వెస్టిగేషన్లో ఉన్నది. కాబట్టి ఈ 504 ఇన్సల్ట్ చేయడం వలన, ఎవరినైనా వ్యక్తుల్ని ఇన్సల్ట్ చేయడం వలన వాళ్ళు దానికి ఉద్రేకానికి లోనై ఆ విధమైనటువంటి పదజాలంతో లోనై ఏదైనా శాంతి భద్రతలు భంగం కలిగించే విధంగా చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా కొన్ని మాట్లాడడం, దాని మీద 504 కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగినది. 505 1C కింద వారు మాట్లాడిన మాటలు చాలామందికి కూడా ఇక్కడ కార్యకర్తలు వాళ్ళకి ఎవరైతే కంప్లైంట్లో ఉన్నటువంటి కాంటెంట్స్ చాలామందికి కూడా ఆ విధంగా మాకు ఈ ఉద్రేకపూరితమైన దానికి మేము శాంతి భద్రతలు ఏదైనా భంగం కలిగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అని చెప్పేసి మాకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగినది. దాని మీద కేసు రిజిస్టర్ చేసినాం. తర్వాత ప్రొసీజర్ మేము వారికి నోటీసు అందజేయడం జరుగుతుంది. తర్వాత యాజ్ పర్ ఏదంటే లీగల్గా మనము దాని మీద